ప్రైజ్ ది లార్డ్. నా పేరు ప్రకాష్. లూకా 19:10 నశించిపోవు దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చెను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నా పేరు షర్లీ షారన్. లూకా 19:10 నశించిపోవు దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చెను. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు స్టీఫెన్. లూకా 19:10 నశించిపోయిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చెను. థ్యాంక్ యూ. లూకా 19:10 నశించిపోయిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. నేను ఈరోజు పొట్టి జక్కయ్య గురించి చెప్తున్నా. ఈ స్టోరీ లూకా 19:10లోనే ఉంది. పొట్టి జక్కయ్య గురించి. జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు. తను చాలా పొట్టిగా ఉంటాడు. ఆయన ఏం జాబ్ చేస్తాడంటే ఒక ట్యాక్స్ కలెక్టర్ అంటే మనం ఇప్పుడు ట్యాక్స్ తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇంత మనీ లైక్ 1 రూపీ తీసుకోమంటే ఆయన 2 రూపీస్ అంటే డబల్ తీసుకుంటాడు. అట్లా తీసుకున్నప్పుడు ఆయనని ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు. ఈయన చాలా చాలా మోసం చేసి తీసుకుంటున్నాడు అని చెప్పి అట్లా అనుకుంటాడు. ఒకరోజు చాలా దగ్గర జక్కయ్య అయినాడు. ఇట్లా ఏసయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు. తను చాలా మిరాకిల్స్ చేస్తాడు. అంటే కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వేయడం, అట్లా చనిపోయిన వాళ్ళని తిరిగి లేపడం అని అట్లా చేస్తాడని చెప్పి తను పెట్టాడు. అప్పుడు ఒకరోజు ఏసయ్య వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు అందరు ఇట్లా ప్రజలందరూ తనని చుట్టుముట్టేసినప్పుడు దేవుడు అది చెప్తుంటే తనకి వినిపించలేదు. అప్పుడు జక్కయ్య చాలా పొట్టిగా ఉంటాడు కాబట్టి తను పక్కనే ఉన్న మేడి చెట్టు పైనకి ఎక్కి చూస్తూ ఉంటాడు. అప్పుడు ఏసయ్య ముందరికి వచ్చి జక్కయ్య కిందికి దిగు అని చెప్పి అంటాడు. అప్పుడు జక్కయ్య కిందికి దిగిన తర్వాత ఏసయ్య అంటాడు, ఈరోజు నేను మీ ఇంటికి వస్తున్నా అని చెప్పి అంటాడు. దాని తర్వాత జక్కయ్య ఆలోచిస్తూ ఉంటాడు, ఇక్కడ ఈ ఊర్లో నన్ను ఎవరు ఇష్టపడరు కదా, ఈ ఏసయ్య నన్నే ఎందుకు పిలిచినాడు. ఇంకా దాంట్లో కూడా ఫస్ట్ షాక్ అవుతాడంటే నా పేరు ఏసయ్యకి ఎలా తెలుసు అని చెప్పి షాక్ అయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత జక్కయ్య అంటాడు, నేను ఇట్లా పాపం చేసిన కదా, నేను నా ఆస్తిలో సగం పేదవాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పి అంటాడు. ఇంకా నేను ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నానో దానికి 4 ఇంతలు ఎక్కువ ఇస్తా అని చెప్పి చెప్తాడు. థ్యాంక్ యూ. లెక్కలు కొంచెం అట్టినాయి, క్షమించండి. ఓకే, ఓవరాల్గా చాలా చక్కగా చెప్పారు. గాడ్ బ్లెస్ యు.